నమస్తే, వెల్కమ్ టు 99 టీవీ. టైమ్ టు ఆస్క్ ప్రోగ్రామ్కి స్వాగతం. సీనియర్ జర్నలిస్ట్ సాయికృష్ణతో. నమస్తే సాయికృష్ణ గారు. నమస్తే అండి. సో ఏ రోజుకి ఆ రోజు లేటెస్ట్ ఇంటర్నేషనల్ డెవలప్మెంట్స్ మనం మాట్లాడుకుంటున్నాం. ఇప్పుడు ఏంటంటే ట్రంప్ హత్యకు పాకిస్తాన్ కుట్ర, ఇదొకటి చాలా పెద్దగా నడుస్తున్న వార్త. అంత సాహసం సయ్యద్ అసీం మునీర్ చేయగలరా? అసీం మునీర్ చేశాడా లేదా తెలియదు కానీ బట్ ఆసిఫ్ మర్చెంట్ అనే ఒక వ్యక్తిని మాత్రం ఇప్పుడు విచారణ చేస్తూ ఉన్నారు. 2024లో ప్రెసిడెన్షియల్ ఎలక్షన్కి సంబంధించినటువంటి ప్రచారంలో భాగంగా డొనాల్డ్ ట్రంప్ ప్రచారంలో ఉన్నప్పుడు ఆ గన్ ఫైర్ చేసినటువంటి విజువల్ మనకు తెలుసు. జస్ట్ ఒక త్రుటిలో ఆయన ప్రాణాపాయం నుంచి బయటపడ్డాడు. నిజానికి ఒక జస్ట్ అట్లా పక్క నుంచి వెళ్ళిపోయింది. ఆయన కనుక కరెక్ట్గా హెడ్ని పక్కకు జరపకపోయి ఉంటే తల పైకి డైరెక్ట్గా బుల్లెట్ దూసుకుపోయేది. సో అందులో డొనాల్డ్ ట్రంప్ ప్రెసిడెన్షియల్ ఎలక్షన్ ప్రచారంలో భాగంగా ఉన్నప్పుడు జరిగినటువంటి ఉదంతం పైన ప్రపంచవ్యాప్తంగా ఒక సంచలనమైంది. బికాస్ అమెరికా అగ్రరాజ్యమైనటువంటి అమెరికాకి అధ్యక్షుడిని ఎన్నుకునే సమయంలో సభలో నుంచి బుల్లెట్ దూసుకురావడం. సో దీనికి ఎవరు వెనకాల ఉన్నారు అని చాలా చర్చలు జరిగాయి. మనకు తెలుసు ఈవెన్ డీప్ స్టేట్ ఇన్వాల్వ్మెంట్ ఉందని. జాన్ ఎఫ్ కెనడీ హత్యని కూడా ఉటంకిస్తూ, అంటే డీప్ స్టేట్కి డొనాల్డ్ ట్రంప్ కొరకరాని కొయ్యగా మారుతున్నారు కాబట్టి ఆయన అసలు ఎలిమినేట్ చేయాలనే ఉద్దేశంతో ఉందని చాలామంది మాట్లాడారు. కానీ సో ప్రపంచంలో ఎక్కడ ఇప్పుడు ఏ సుపారీ పనులు ఏది చేయాలన్నా నేను ఎప్పుడు చెప్తూ ఉంటాను, యాక్చువల్లీ పాకిస్తాన్ అనేది ఒక సుపారీ దేశం. అంటే ఏ దేశానికి అవసరం వస్తే అదే, ముఖ్యంగా అమెరికా లాంటి దేశాలకు, వెస్టర్న్ కంట్రీస్కి వాళ్ళకి డబ్బులు ఇస్తే ఏ మారణహోమం చేయడానికైనా, ఎట్లాంటి ఉగ్రదాడి చేయడానికైనా, ఎక్కడ అస్థిర వాతావరణం క్రియేట్ చేయడానికైనా ఒక రౌడీ మూకను తయారు చేసుకున్నటువంటి దేశం ఏదైనా ఉందంటే పాకిస్తాన్. వాళ్ళకున్న ఏకైక మానవ వనరులు అదొకటే, ఉగ్రవాదం మీద బతికే మానవ. వాళ్ళ పాపం వాళ్ళ ఇండస్ట్రీ అది కదా, సో టెర్రరిస్ట్ ఇండస్ట్రీ. సో అయితే ఇప్పుడు దీంట్లో ఏమైందంటే సేమ్ పాకిస్తాన్ లింకులు బయటకు వచ్చాయి. పాకిస్తాన్ అండ్ ఇరాన్కి సంబంధించినటువంటి లింకులు 2020లో ఖాసిం సులేమానీ అనే ఇరాన్కి సంబంధించిన రెవల్యూషనరీ గార్డ్స్కి సంబంధించినటువంటి కమాండర్ని అమెరికా డ్రోన్ అటాక్లో చంపింది. దానికి ప్రతీకారం తీర్చుకోవడం కోసం ఇరాన్ చాలా కాలంగా ఎదురు చూస్తోంది. సో ఎట్ ద సేమ్ టైం పాకిస్తానీ దేశస్థుడైనటువంటి ఆసిఫ్ మర్చెంట్ అనే వ్యక్తిని అండ్ ఇరాన్తో ఆయనకు సంబంధాలు ఉన్నాయని, ఈ ఇరాన్లో ఆయనకు కుటుంబం ఉంది, పాకిస్తాన్లో కుటుంబం ఉంది. సో ఇరాన్కి పాకిస్తాన్కి మధ్య షటిల్ తిరుగుతూ ఉంటాడు ఆయన. సో అతను 2024లో అమెరికాకు వచ్చాడని, అమెరికాలోకి వచ్చిన తర్వాత అమెరికాలో ఈ పర్టికులర్ డొనాల్డ్ ట్రంప్ని చంపడం కోసం ఎవరైతే షూట్ చేయగలుగుతాడో అట్లాంటి సుపారీ ఇచ్చే వ్యక్తిని ఎవడైతే ఉంటాడో ఆ రౌడీ షీటర్ని, లేకపోతే ఈ అసాసినేషన్ అటెంప్ట్స్ చేయగలిగేటువంటి ప్రొఫెషనల్ కిల్లర్ని అతను, ఈ ఆసిఫ్ మర్చెంట్ అనే వ్యక్తి కాంటాక్ట్ చేశాడు, అతనితో మాట్లాడాడు, అతనికి పూర్తి డీటెయిల్స్ ఇచ్చాడు అని ఇప్పుడు ఈ విచారణలో వస్తోంది. ముఖ్యంగా అమెరికా అధ్యక్షుడి ప్రచారంలో అధ్యక్షుడి పైన జరిగినటువంటి దాడి మీద విచారణ జరుగుతున్న టైంలో అంత ఈజీగా పేర్లు బయటకు రావు. సో ఇప్పుడు బ్రూక్లిన్ కోర్టులో జరుగుతున్న చర్చలో పాకిస్తానీ దేశస్థుడి పేరు రావడము, దానికి ఇరాన్తో లింకులు ఉండడము చూస్తూ ఉంటే ఇది చాలా సీరియస్ అంశము, చిన్న విషయం కాదు. ఒక చిన్న ఇంటరప్షన్ సాయికృష్ణ గారు, అది ఇప్పుడే ఎందుకు వస్తుంది? అదే ఇప్పుడు క్వశ్చన్. యాక్చువల్లీ ఇప్పుడు ఇరాన్ విషయంలో ఒకవైపు అంటే ఇరాన్ మీద దాడి చేయడానికి సిద్ధపడుతోంది అమెరికా, దానికి సంబంధించిన వార్తలు ఉన్నాయి, తర్వాత మనం మాట్లాడచ్చు. ఇంకోవైపు పాకిస్తాన్తో సత్సంబంధాలు నెరిపే ఒక ప్రయత్నము జరుగుతోంది. అది కూడా మనకి ఈ మధ్యకాలంలో మారింది. అసీం మునీర్ని అండ్ షెహబాజ్ షరీఫ్ని అమెరికాకి పిలవడము, వాళ్ళిద్దరికి డిన్నర్ అరేంజ్ చేయడము, అండ్ వాళ్ళు రేర్ ఎర్త్స్ మొత్తం మీరు తీసుకోండి అని చెప్పి మార్కెటింగ్ చేయడము, అవన్నీ చూసాం మనం. ఆ ప్రోడక్ట్స్ని చూపించి ఇవి కొనుక్కోండి, ఇవి మీరు తీసుకోండి అని చెప్పేసి ఒక ఆర్మీ చీఫ్, లిటరల్లీ ఇట్స్ జోక్ యాక్చువల్లీ, నిజంగా మాట్లాడితే ఒక ఆర్మీ చీఫ్ రేర్ ఎర్త్స్ని ప్రజెంట్ చేస్తున్నాడు. సో అంత పరిస్థితిలో ఉన్నప్పుడు వజ్రాల వర్తకులు కనుక వేరే దేశం వెళ్ళి ప్రదర్శించినట్టు. ఎగ్జాక్ట్లీ. ఇప్పుడు మా దగ్గర ఉన్నాయండి, మీరు కొనుక్కోండి అని ఆర్మీ చీఫ్ అడగడం. ఫీల్డ్ మార్షల్ అని ఇప్పుడు వాళ్ళకి ఇచ్చారు, ఆయనకి, అసీం మునీర్కి. సో మామూలుగా ఏదైనా వాణిజ్య శాఖ మంత్రో లేకపోతే ప్రైమ్ మినిస్టర్ ఇచ్చినా పర్వాలేదు, ఇట్స్ ఓకే, అదొక పొలిటికల్ లేదా ట్రేడ్కి సంబంధించిన అంశంగా ఉంటుంది. ఒక ఆర్మీ చీఫ్ ఇప్పుడు ఫీల్డ్ మార్షల్ అనే వ్యక్తిని, అతను రేర్ ఎర్త్స్ని ఇట్లా ఒక సూట్ కేసులో పట్టుకొని వెళ్ళి చూపించడం,
సో అంటే ఇక అర్థం చేసుకోవచ్చు, పాకిస్తాన్ ఈజ్ ఫర్ సేల్ అని చాలా స్పష్టంగా చెప్తున్నారు. సో అట్లాంటి టైంలో ఒక మంచి సత్సంబంధాలు పెరుగుతున్నాయి అనుకుంటున్న టైంలో ఇప్పుడు ఇది బయటకు రావడము. సరే, పాకిస్తాన్ ఇమీడియట్గా ఏం చేస్తుందంటే డిజోన్ చేసుకుంటుంది. పాకిస్తాన్ ఎస్టాబ్లిష్మెంట్ ఏం చేస్తుందంటే అమెరికా విషయంలో ఇట్లాంటి చాలా డిజోన్ చేసుకున్నారు. సో ఒసామా బిన్ లాడెనే పాకిస్తాన్లో దొరికాడు, అయినా కానీ దాన్ని ఏమన్నారు, మాకు సంబంధం లేదు అసలు అని చెప్పేస్తారు. చాలా సింపుల్గా చేతులు. సో అక్కడున్న వ్యక్తులు జైషే మహమ్మద్లు, లష్కర్ ఎ తైబా, లేకపోతే అల్ ఖైదా, ఇట్లాంటి ఏ టెర్రరిస్ట్ ఆర్గనైజేషన్ అయినా ఐఎస్ఐ చెప్పకుండా ఏ పని చేయదు. సో ఐఎస్ఐ కనుసన్నల్లోనే వీళ్ళందరూ పనిచేస్తారు. కానీ వాళ్ళు అందరూ కూడా యునైటెడ్ నేషన్స్ లేకపోతే అమెరికా టెర్రరిస్టులుగా వాళ్ళని గుర్తించి వాటి మీద నిషేధాన్ని విధించినప్పటికీ అవి చాలా చక్కగా పాకిస్తాన్లో కార్యకలాపాలు జరుపుతూ ఉంటాయి. సో ఇప్పుడు కూడా ఈ ఆసిఫ్ మర్చెంట్ విషయంలో కూడా ఏం చెప్తారు, మాకు సంబంధం లేదు, ఎవడో పాకిస్తాన్ వాడు, ఎవడో నాకు తెలియదు అసలు అని చెప్పేసి చాలా సింపుల్గా చేతులు దులుపుకుంటారు. బట్ దీన్ని సీరియస్గానే వైట్ హౌస్ పరిగణిస్తుంది, అంత ఈజీ కాదు. అయితే ఇక్కడ ఇందులో ఇంకో విషయం ఏంటంటే, బ్రూక్లిన్ కోర్ట్ అతనే చేశాడు అని దోషిగా నిర్ధారించలేదు, బట్ ఇంకా ట్రయల్ జరుగుతోంది, అనుమానం వ్యక్తం చేస్తోంది. దాంట్లో FBI ఈ కేసుని ఇన్వెస్టిగేట్ చేస్తున్నటువంటి FBI ఇచ్చినటువంటి ఆధారాల మేరకు, FBI అభియోగాల మేరకే ఇప్పుడు మనం మాట్లాడుతున్నాం. FBI అభియోగిస్తోంది ఆసిఫ్ మర్చెంట్ని, పాకిస్తానీ అనే వ్యక్తి అండ్ అతనికి ఇరాన్కి లింక్ ఉంది. ఈ రెండు దేశాలకు సంబంధించిన లింక్ తోటి ఆసిఫ్ మర్చెంటే అమెరికాలో 2024లో వచ్చి ఈ డొనాల్డ్ ట్రంప్ అసాసినేషన్ కోసం హత్యకు కుట్ర చేశాడు అని FBI చెబుతోంది, ఆరోపిస్తోంది. సరే, కోర్టు నిర్ధారించాలి. FBI ఆరోపిస్తుంది అని అంటే సింపుల్గా తీసుకోవాల్సిన అవసరం లేదు. బట్ ఇక్కడ ఇంకో లాజిక్ ఏంటంటే, అతనే ట్రంప్ని చంపాడు అనే విషయానికి సంబంధించిన నిర్ధారణ కాకపోవచ్చు కానీ అతను హత్యా ప్రయత్నానికి పూనుకున్నాడు, అది ట్రంప్ కావచ్చు, ఇంకో 2-3 కావచ్చు అనే ఒక మాట కూడా వస్తుంది. సో ఇప్పుడు ఇందులో ఏంటంటే, కోర్టు విచారణలోకి వచ్చిందంటేనే, పాకిస్తానీ వ్యక్తి కోర్టు విచారణలోకి వచ్చాడు, అమెరికా అధ్యక్షుడిని చంపడానికి విషయానికి సంబంధించి వచ్చాడు అని అంటే కనుక ఇట్స్ నాట్ ఎ సింపుల్ థింగ్. లెట్స్ సీ కోర్టు ఏం చెప్తుందో, దోషిగా నిర్ధారిస్తుందా లేదా, కోర్టు విచారణ ఎలా జరుగుతుంది, ఇవన్నీ మనం చూడాలి. ఇంకా ఏమేమి అంశాలు FBI ఇతని విషయంలో ప్రత్యేకంగా ప్రస్తావన తీసుకొచ్చింది అంటే, ఈ పర్టికులర్ ఈ టైంలోనే ఎందుకు తీసుకొచ్చింది? ఈ టైంలో అని కాదు, యాక్చువల్లీ విచారణ జరుగుతోంది. 2024 టైం నుంచి కూడా విచారణ జరుగుతోంది. విచారణలో చాలా అంశాలని పరిగణలోకి తీసుకున్నారు. మేజర్గా ఒక డైరెక్ట్గా ఓపెన్ గ్రౌండ్లో జరుగుతున్నటువంటి ఒక ఈవెంట్లో ఎవరో ఒక వ్యక్తి వచ్చి షూట్ చేసిన వాడిని ఇమీడియట్గా పట్టుకున్నారు, చంపేశారు, అది వేరే. దానికి వెనకాల తీగ లాగితే డొంక కదులుతుంది అన్నట్టుగా అసలు ఆ వ్యక్తిని పురమాయించింది ఎవరు అనే దగ్గర నుంచి మొదలుపెట్టారు. ఆ వ్యక్తిని పురమాయించింది ఎవరు అనంటే, ఇప్పుడు ఈ ఆసిఫ్ మర్చెంట్ అనే ఒక అనుమానం వ్యక్తం చేస్తున్నారు. ఈ ఆసిఫ్ మర్చెంట్ ఎవరు అనంటే, అతను పాకిస్తానీ పౌరుడు, పాకిస్తాన్ దేశంలో పుట్టినవాడు. అతనికి పాకిస్తాన్లో ఒక కుటుంబం ఉంది, ఇరాన్లో కూడా కుటుంబం ఉంది. ఇరాన్లో ఆయనకేదో బిజినెస్ కార్యకలాపాలు ఉన్నాయి అండ్ పాకిస్తాన్లో ఉన్నాయి. ఈ రెండు దేశాల మధ్య తిరుగుతూనే ఉంటాడు. అండ్ ఇరాన్ నుంచి ఆయన అమెరికాకు వచ్చి పర్టికులర్ ఎవరైతే వ్యక్తులు ఉన్నారో వాళ్ళకి డబ్బులు ఇచ్చి $5,000 ఇమీడియట్గా క్యాష్ పే చేసి మీరు పనిలోకి వెళ్ళండి అని చెప్పాడు. సో దాన్ని బేస్ చేసుకుని వీళ్ళు హత్యకు కుట్ర చేశారు అనేది FBI చేస్తున్న ఆరోపణ. అమెరికా అధ్యక్షుడిగా ఎన్నిక కాబోతున్న ఒక రాజకీయవేత్త మీద, అత్యంత పాపులర్ అయిన డొనాల్డ్ ట్రంప్ మీద కేవలం $5,000కి అంటే ఇనీషియల్ పేమెంట్, అది అడ్వాన్స్ పేమెంట్, అది $5,000 విచారణ క్రమంలో ఇవన్నీ రాసింది అందులో. ఆ FBI విచారణలో తేలిన అంశాలు ఇవి. $5,000 ఇనీషియల్గా ఇచ్చినటువంటి అమౌంట్ అని, తర్వాత ఇంకెంత ఇవ్వాలనుకున్నారో తెలియదు. అండ్ ఇంకోటి $5,000 అనేది ఇప్పుడు మనకు చాలా ఇప్పుడు సింపుల్ లాజిక్. ఇప్పుడు మన భారతదేశంలో కూడా కొన్ని సందర్భాల్లో చూస్తే అంటే $1,000 మర్డర్ చేసే మనుషులు కూడా ఉంటారు, మీరు అర్థం చేసుకుంటే. అంటే పాకిస్తాన్ లాంటి దేశంలో ఇప్పుడు మనం అజ్మల్ కసబ్ ఒక దేశం మీద దాడి, ఇప్పుడు మన భారతదేశం మీద ముంబై అటాక్ చేయడానికి వచ్చాడంటే వాడికి ఎంత ఇచ్చి ఉంటారు? చాలా మీగర్, చాలా తక్కువ అమౌంట్సే ఉంటాయి. $1,00,000 ఇస్తే ఇంటికి చాలా ఎక్కువ అన్న ఫీలింగ్లో ఉంటుంది, ఇంటికి ఇస్తామంటారు. సో అది కూడా అంటే దానికే మనుషుల్ని అంటే జిహాద్ చేయడానికి ఇష్టపడేటువంటి వ్యక్తులు. ఇందులో మనీ ఈజ్ నాట్ ఎ పాయింట్ యాక్చువల్లీ. ఆ పర్టికులర్ అమెరికాలో ఉండే ఆ షార్ప్ షూటర్లకో వాళ్ళకో కొంత ఎక్కువ డబ్బులు ఇవ్వగలుగుతారేమో, అది వేరే విషయం. కానీ బట్ బేసికల్లీ ఇందులో మనం అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే, వాళ్ళు చెప్పిన దాంట్లో కూడా తేలింది ఏంటంటే, ఇరాన్ కానీ పాకిస్తాన్ కానీ, ముఖ్యంగా ఇప్పుడు ఇరాన్కి అనుకూలంగా పాకిస్తాన్ ఎందుకు ఉంటుంది అని అంటే కనుక, పాకిస్తాన్లో ఉన్న షియా కమ్యూనిటీ ఇరాన్కి లింక్ అయి ఉంటుంది, ఖమేనీని ఫాలో అవుతారు.
ఓకే, షియా కమ్యూనిటీ ఫాలో అవుతుంది, సున్నీ కమ్యూనిటీ ఏమో విభేదించవచ్చు ఇరాన్ని, బట్ షియా కమ్యూనిటీ ఫాలో అవ్వచ్చు. అండ్ ఓవరాల్గా ఇస్లామిక్ ఉమ్మా అని వచ్చినప్పుడు అమెరికా అంటే పూర్తి వ్యతిరేకం ఉంటుంది. నేను ఎప్పుడు చెప్తుంటాను, అందరూ ఏకమవుతారండి. 57 దేశాలు ఏకమవుతాయి. అమెరికా కానీ, యూదులు కానీ, హిందువులు కానీ, ఈ 3 అంశం వచ్చినప్పుడు అందరూ ఏకమవుతారు. సో అమెరికా చాలా వరకు దాడులు చేస్తోంది, ఇస్లామిక్ దేశాల మీద దాడులు చేస్తోంది. మా ఇస్లామిక్ ప్రవర్తనని, మా వైఖరిని వాళ్ళు జీర్ణం చేసుకోవట్లేదు, వాళ్ళు కరెక్ట్గా ఒప్పుకోవట్లేదు. సో డొనాల్డ్ ట్రంప్ లాంటి వాడు డైరెక్ట్గానే చెప్తాడు ఇస్లామిక్ టెర్రరిజం అని మాట్లాడుతూ ఉంటాడు. సో ఇట్లాంటి టైంలో ఈ అన్నిటికీ లింక్ అయ్యి అసాసినేట్ అటెంప్ట్ చేయడం అనేది పెద్ద విషయం కాదు. అండ్ ఇంకోటి ఇరాన్లో జరిగింది కూడా ఏంటంటే, డొనాల్డ్ ట్రంప్ ఫస్ట్ టైం అధ్యక్షుడిగా ఉన్న సమయంలోనే, ఆయన ప్రెసిడెంట్గా ఉన్నప్పుడే ఖాసిం సులేమానీ హత్య జరిగింది. ఖాసిం సులేమానీ ఎవరు అంటే, ఇరాన్కి సంబంధించినటువంటి రెవల్యూషనరీ గార్డ్స్ ఉంది కదా, దానికి కమాండర్, చాలా చీఫ్, వాళ్ళ ఆర్మీ చీఫ్ అనమాట నిజానికి ఇరాన్కి. అతను మామూలుగా ఉంటే ఒక డ్రోన్ తోటి ప్రిసైజ్డ్గా అటాక్ చేసి చంపేశారు. సులైమానీని చంపడం అనేది చిన్న విషయం కాదు. సులైమానీ ఇరాన్కి సంబంధించినటువంటి ఆర్మీ ఫోర్సెస్ని ఒక తాటిపైకి తెచ్చి చాలా అద్భుతంగా వాళ్ళ ఆర్మీని బలోపేతం చేసినటువంటి వ్యక్తి. సో అట్లాంటి సులైమానీని చంపేశారు. అప్పుడే ఇరాన్ కూడా రిటాలియేట్ చేయడానికి ప్రయత్నం చేసింది. అప్పటి నుంచే ఈ టెన్షన్స్ మొదలైనాయి. సులైమానీ హత్య తర్వాత నుంచే ఇరాన్ అండ్ అమెరికా మధ్య ఒక ఘర్షణ మొదలైంది. ముఖ్యంగా వెస్ట్ ఏషియాలో ఘర్షణకు కారణం సులైమానీ హత్య. సో ఇప్పుడు జరుగుతున్నటువంటి ఇరాన్ మీద దాడి చేయడానికి పూనుకుంటున్నటువంటి సందర్భాలు ఇవన్నిటికీ కూడా కారణం అక్కడ నుంచి ఎస్కలేట్ అయిన విషయమే. సో దానికి ప్రతిగానే డొనాల్డ్ ట్రంప్ని హతమార్చాలని ప్రయత్నం చేశారనేది ఇప్పుడు వస్తున్నటువంటి FBI చెప్తున్నటువంటి విచారణలో తేలుతున్నటువంటి విషయాలు. దాదాపు ఏడాది పైనుంచి జరుగుతుంది, ఎక్కువనే అవుతుంది, ఇంకా ఎక్కువనే అవుతుంది. ఇంతకాలం ట్రయల్ ఒక వ్యక్తి చుట్టూ నడుస్తుందంటారా? ఇంకా డీప్గా పెనట్రేట్ ఇంకా చేయడానికి డీప్గానే అవుతుంది. ఇంకా చాలా విషయాలు ఇందులో ఉన్నాయి. ఇట్ ఇస్ జస్ట్ వన్ ఎలిమెంట్. పాకిస్తానీ లింకులు కూడా ఉన్నాయన్నమాట ఒక ఎలిమెంట్ మాత్రమే. ఇంకా దాని చుట్టూ ఇంకా ఎన్ని ఉన్నాయనేది చాలా అంశాలు. అంటే బేసికల్లీ ఎప్పుడైనా కానీ ఒక జాన్ ఎఫ్ కెనడీ హత్య గురించి కూడా మనం ఇప్పటికీ చూస్తుంటాం. జాన్ ఎఫ్ కెనడీ హత్య విషయంలో ఇప్పటికీ చాలా రకాల ఆర్గ్యుమెంట్స్ ఉన్నాయి. ఒకరేమో నిజంగా డీప్ స్టేట్ ఇన్వాల్వ్ అయిందని ఒకరు అంటారు, ఒకరేమో అసలు నిజంగానే ఇదంతా సంబంధం లేదు, ఎవరో చేశారు హత్య అంటారు. ఆ అసాసినేషన్ అటెంప్ట్ మీదనే కొన్ని సినిమాలు కూడా వచ్చాయి లిటరల్గా మాట్లాడితే. అంటే ఎవరి పర్సెప్షన్లో వాళ్ళు దాన్ని పోర్ట్రై చేసే ప్రయత్నం చేశారు. ఇప్పటికీ మిస్టీరియస్గానే ఉంది. ఈవెన్ ప్రిన్సెస్ డయానాకు సంబంధించినటువంటి డెత్ మిస్టరీ కూడా కంటిన్యూ అవుతూనే ఉంది కదా. అట్లా చాలా డెత్ మిస్టరీస్ అట్లా నడుస్తూ ఉంటాయి. సో ఇప్పుడు ఇది అసాసినేషన్ అటెంప్ట్ అనేది ఇంకా 1 year ఈజ్ చాలా తక్కువ టైమే నా ఉద్దేశంలో. బట్ ఆఫ్ కోర్స్ డొనాల్డ్ ట్రంప్ మీద చంపడానికి, ఆయనని హత్య చేయడానికి ఆయన ఈవెన్ ఇదొకటే కాదు, ఈవెన్ ఆయన ఆఫీస్ దగ్గర ట్రంప్ టవర్స్ దగ్గరనే ఒక బాంబ్ బ్లాస్ట్ అయింది. ముఖ్యంగా టెస్లా కార్లోనే బాంబు పెట్టారు. టెస్లా కార్కి ఏం కాలేదని చెప్పేసి అది కూడా ప్రచారంలోకి వచ్చింది అప్పట్లో. ఒక అధ్యక్షుడి పైన దాడి అనేది చిన్న విషయం కాదు, కానీ ఆ అధ్యక్షుడి పైన దాడికి ఇంతలా ప్లాన్ చేస్తున్నా ఇవన్నీ అఫ్కోర్స్ తీగలాగితే డొంక కదులుతుంది అన్నట్టుగా ఇవన్నీ బయటకు రావడం సహజమే. సో బ్రూక్లిన్ కోర్టు ఇచ్చిన తీర్పు ఇంకా లేదు, ఇందులో ఓన్లీ విచారణ వరకు జరుగుతోంది. సో అక్కడ వరకే మనం డిస్కస్ చేస్తుంది కూడా. రైట్ సార్, థ్యాంక్ యూ సాయి కృష్ణ గారు.